కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయని జాతర నిర్వహణ కమిటీ ప్రతినిధులు అనుసూరి తిరుపతిరావు, ఇంద్రపాలెం గ్రామ మాజీ సర్పంచ్ గుత్తుల రామలింగేశ్వరరావులు తెలియజేశారు. భక్తులు కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ దేవత శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. సంక్రాంతి 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు చివరి రోజు కనుమ పండుగ రోజు అమ్మవారిని సుమారు 50,000 మంది కాకినాడ పరిసర ప్రాంతాల భక్తులు దర్శించి మొక్కుబళ్లు నైవేద్యాలు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయం వద్ద బ్రహ్మాండమైన తీర్థం జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. బెక్కవోలు వారిచే రకరకాల కళ్ళు మిరుమిట్లు గొల్పించేలా జరిగిన బాణసంచా కాల్పులను ప్రజలందరూ కనులారా వీక్షించారు. అయినటువంటి శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారు జాతర మహోత్సవాలు ఎప్పటి నుంచో ఎంతో ఘనంగా చేస్తూ వస్తున్నాం. ప్రజల యొక్క సహకారంతో ఇప్పటికీ ఇది 54వ సంవత్సరం. ఇది ఆ సంవత్సరానికి వృద్ధి చెందుతూ ప్రజల యొక్క భక్తుల యొక్క అభిప్రాయాల్ని వృద్ధి చేస్తూ అమ్మవారు కోరికలు తీరుస్తూ ఎంతో చల్లగా చూస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఎంతో వైభవంగా బాగా జరిగింది. విపరీతమైన జనాలు వచ్చారు. ఏ విధమైనటువంటి సమస్యలు ఆటంకాలు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇతరత్ర ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రముఖులు కానీ రకరకాల కార్యకర్తలు కానీ అన్ని పార్టీల వారు కూడా సహకరించి ఈ ఉత్సవాల్ని ఎంతో జయప్రదం చేశారు. అందరికీ ఆలయం తరపున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మరి ఈ ఊరు వచ్చిన కోడళ్ళు కూడా ఈ గ్రామం వదిలి వెళ్ళరు. పండగ వెళ్ళిపోయిన తర్వాతే ఈ అత్తోరింటికి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆ రోజున పెద్దలు ఎంతో కష్టపడ్డారు. ఆ రోజు నుంచి ఈరోజు గ్రామం మా చిన్నప్పుడు డిబ్బీలు పట్టుకుని పావల అద్దరు పోసులు చేసిన సందాలు ఈవేళ 10 లక్షలు 12 లక్షలు ఊరి మీద గ్రామంలో అమ్మవారి మీద నమ్మకం, ఈ పల్లె బిడ్డలు చేస్తున్నారని ఒక నమ్మకంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి మన ఈ ఇంద్రపాలెంలో 3 గ్రామదేవతలు ఉన్నారు. నేరలమ్మ తల్లి, లోకలమ్మ తల్లి, అలాగే ముసలమ్మ తల్లి. మరి ఈరోజు కూడా మాకు ఏ విధమైన ఆస్తులు ఎవరు ఇవ్వలేదు. మాకు ముసలమ్మ తల్లికి మరి నమ్మకం మీద ఈ రోజుకి ఇంత కార్యక్రమం చేస్తున్నామంటే ఇది ఈ గ్రామంలో ఉన్న పెద్దలు కానీ ఈరోజు రాగానే సందాలు ఇచ్చేవాళ్ళు కానీ ఉన్నారు. కాబట్టి ఈ కాకినాడ రోడ్లలో కూడా మాకు అనేక మంది క్యాస్ట్తో సంబంధం లేదు, ఏమి సంబంధం లేకుండా అమ్మవారి మీద దయ కొద్ది అమ్మవారి వాళ్ళ మనసులో ఉండి మాకు ఈ కార్యక్రమం చక్కగా నడిపించుకున్నందుకు ఆ గ్రామ దేవతకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి గ్రామ ప్రజలకి, పోలీసు వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.